ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాద్ నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిద్దాము. అనేక సమస్యల నుండి దేవుడు మనకు విడుదలనిస్తాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన కాపుదల ఉంటుంది. ఏదైతే మనం కావాలని జరగాలని కోరుకుంటామో అది తప్పకుండా ప్రభువు తన మహాకృపను బట్టి జరిగిస్తాడు. కుటుంబానికి క్షేమము, పిల్లలకు బిడ్డలకు అందరికీ క్షేమం కలుగుతుంది. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ పేరు, మీ ప్రార్థన అవసరత రాసుకొని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు తప్పక జవాబులిస్తాడు. అంతేకాకుండా ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. దేవుని యొక్క పనిలో దేవుని కొరకు మీరేదైనా చేయాలని ఆశకొని ఉన్నారా? ఆ రోజు 10 మందికి భోజనం పెట్టే విషయంలో మీ వంతుగా మీ చెయ్యి కూడా వెయ్యండి. అది మనకెంతో ఆశీర్వాదము, అదెంతో దీవెనకరము. దేవుడన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని దేవుడన్నాడు. గనుక దేవుని పని కొరకు మనము ఇచ్చినప్పుడు ప్రభువు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క పని కొరకు మీరు ఇవ్వండి, దేవుడు మీకును అనుగ్రహిస్తాడు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కనబడుతున్న అకౌంట్ నెంబర్కి మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరలోకమందు మీ ఫలము అధికమవునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 7వ వచనము. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. రిటర్న్ unto the rest, O my soul, for the Lord hath dealt bountifully with thee. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణంతో మాట్లాడుతున్నాడు భక్తుడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు అని. అవునండి, మన ప్రాణానికి ప్రభువు మాత్రమే క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. ఒక పక్క సాతాను, ఒక పక్క మనుషులు, ఒక పక్క పరిస్థితులు, ఒక పక్క అనారోగ్యాలు మన ప్రాణాన్ని ఎప్పుడూ పీడిస్తూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక శోధన తీసుకొచ్చి, ఏదో ఒక కారణంగా ఏదో ఒక పరిస్థితులు తీసుకొచ్చి సైతాను మనల్ని శోధిస్తూనే ఉంటాడు. నెమ్మది లేకుండా చేస్తూనే ఉంటాడు, బాధిస్తూనే ఉంటాడు. నొప్పి ద్వారా కావచ్చు, బలహీనత ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా సైతాను క్రియలు చేస్తూ, శత్రువులు రేగుతూ, గిట్టని వారు మనల్ని చూసి అసూయపడుతూ దూషిస్తుంటారు, నిందిస్తుంటారు, అవమానిస్తుంటారు, అనుమానిస్తుంటారు. మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా
ఏదో ఒక రీతిగా మనల్ని శోధిస్తూనే ఉంటారు. అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, శత్రు సమూహము కావచ్చు, చీకటి శక్తులు, దెయ్యాలు, చేతబడులు, బంధకాలు ఎన్నో మనల్ని పీడిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ప్రాణము విసిగెత్తిపోతుంది. ఇక ఎందుకు బ్రతుకుతున్నామా, అవసరమా బ్రతకడం అని కూడా అనిపిస్తుంది. అయితే పరిస్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిగతులను ఎదుర్కొంటున్నావో, బాధపడుతున్నావో, కృంగిపోతున్నావో, వాటన్నిటి నుండి తప్పించుటకు, వాటన్నిటి నుండి లేవనెత్తుటకు, వాటన్నిటి నుండి ప్రభువు నిన్ను కాపాడుటకు చాలినవాడై ఉన్నాడు. ఈరోజు ప్రాణము విసికెత్తిపోయి అల్లాడిపోయిన నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు నిరీక్షణ ఉంది. నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను క్షేమములోనికి, క్షేమాభివృద్ధిలోనికి నడిపించుటకు ప్రభువైన యెహోవా, జీవం కలిగిన దేవుడు చాలినవాడై ఉన్నాడు. తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన మీదున్న శిక్షను, మన మీదున్న భారాన్ని వేసి నీకు నాకు విశ్రాంతి కలుగుటకై 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు నియమించి ఉంచాడు. ఆయన ఈ లోకానికి వచ్చి పాపం వలన కలిగిన ప్రతి పాప భారాన్ని కూడా మన మీద నుండి తొలగించి తీసివేసి మన ప్రాణములకు క్షేమమును, మన ఆత్మకు రక్షణను ఆయన కలుగజేశాడు. కాబట్టి నీ ప్రాణానికి ఎంతో విశ్రాంతి ఉంది, నీ ఆత్మకు ఎంతో విశ్రాంతి ఉంది. కాబట్టి ఈ కష్టాలు చూసి, ఈ శ్రమలు చూసి, ఈ బాధలు చూసి నీవు భయపడవద్దు, కృంగిపోవద్దు. ప్రభువునందు విశ్వాసముంచి మోకరించి ప్రార్థించు. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇదే అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించియున్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నాడట? ప్రేమించుచున్నాడట. ఎందుకు? మొర ఆలకించాడు, విన్నపములు ఆలకించాడు. ఎవరు ఆలకిస్తారండి ఈ రోజులలో? ఎవరు ఆలకిస్తారు మన బాధలను, మన కష్టాలను, మన శ్రమలను? మనం ఏడుస్తుంటే ఇంకా ఏడవాలి వీడు, మనం బాధపడుతుంటే ఇంకా బాధపడాలి వీళ్ళకి అలాగే జరగాలే అని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. ఎందుకు? మనం మంచోళ్ళం కాకనా? కాదు, మనం క్రైస్తవులం కదా. మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా సంతోషంగా ఉంటాం. అంతేకాదు, జీవితంలో అభివృద్ధి బాటలో మనం వెళ్తూ ఉంటాం, అభివృద్ధి పదంలో మనం వెళ్తూ ఉంటాం. అది చూసి సంతోషించే వారి కంటే ఓర్వలేని వారే ఎక్కువ ఉంటారు. అప్పుడు వారు మనం ఏదైనా కష్టం గుండా, శ్రమ గుండా, బాధ గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, వీళ్ళకి ఇలా జరగాలే అని చెప్పి. మనం ఏదో చెడ్డోళ్ళమై కాదు, మనం ఏదో మంచివాళ్ళం కాదు, కానీ వారి మనస్తత్వం అలాంటిది. కాబట్టి ఈ లోకం మీద ఎవరు నీ మొర ఆలకించలేరు, ఎవరు నీ మొర ఆలకించరు కూడా. ఈ సత్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసేది ఎవరయ్యా అంటే ప్రభువైన దేవుడు మాత్రమే. కాబట్టి దేవుని బిడ్డ, ఆయనకు మొరపెట్టడానికి ఇష్టంగా ఉండు. ఎప్పుడు కూడా ఆయన్ని వదలొద్దు, ఆయన చెయ్యి విడవద్దు. ఆయన చెయ్యి విడవనంత కాలం, ఆయనతో నడిచినంత కాలము బహుక్షేమముగా మనం ఉంటాం. ఎప్పటిదాకా నడుద్దాం? జీవిత కాలం అంతా నడుద్దాం. ఆయన చెయ్యి వదలొద్దు. మోకాళ్ళ ప్రార్థన మానొద్దు, విశ్వాసాన్ని సడలనీయొద్దు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, భక్తుడు తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు. నీకు క్షేమము యెహోవా విస్తరింపు చేసి ఉన్నాడు. తిరిగి
నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని మాట్లాడుతున్నాడు. తండ్రి, కష్టాల ద్వారా, శ్రమల ద్వారా, బాధల ద్వారా, కరువుల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా ఎవరైతే ప్రభువా విసిగిపోయి ఉన్నారో వారికి ఈరోజు క్షేమాభివృద్ధిని కలుగజేయండి తండ్రి. క్షేమాన్ని విస్తరింపు చేయండి. వారి ప్రాణానికి నెమ్మది కలుగజేసి, సమాధానమును కలుగజేసి, వారిని ఆశీర్వదించి దీవించుమని తండ్రి మిమ్ములను వేడుకొనుచున్నాను. దేవా, మీ కృపా కనికరములకు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మమ్మలందరినీ పాత్రులనుగా ఎంచమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.